ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ జీవి సత్యనారాయణ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ సత్యనారాయణ గారు నమస్తే. సత్యనారాయణ గారు, మన ఈ మధ్య ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది. పిల్లల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని మరి రాబోయే రోజుల్లో వారికి ఇది ఏ విధంగా ఉపయోగపడాలి అనే విధంగా ఈ స్కీమ్ని కూడా డిజైన్ చేశారు. అయితే ఈ ఎన్పిఎస్ వాత్సల్య అనే పథకాన్ని తీసుకోవాలి అంటే అసలు ఖాతా ఎలా తెరవాలి, ఎంత పెట్టుబడి పెట్టాలి, ఎన్ని సంవత్సరాల పాటు మనం పెట్టుబడి పెడుతూ ఉండాలి, అదేవిధంగా దీని మీద రాబడి ఎంత వస్తుంది, దీనికి ఎవరెవరు అర్హులు, దీనివల్ల అదనంగా ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయి అనే వివరాలను మన ప్రేక్షకులకు డీటెయిల్గా తెలియజేయగలరు. ఓకే, రైట్. ఇప్పుడు మీరు అన్నట్లు బడ్జెట్లో మన ఫైనాన్స్ మినిస్టరు నిర్మలా సీతారామన్ గారు ఎన్పిఎస్ వాత్సల్య, ఎన్పిఎస్ అంటే నేషనల్ పెన్షన్ స్కీమ్, వాత్సల్య అంటే పేరు, వాత్సల్యం అంటే ఏంటంటే ప్రేమ. ఇప్పుడు అమ్మ నాన్న మమకారం ప్రేమ పిల్లల మీద, అమ్మమ్మ నాయనమ్మ తాతయ్యలు మనవాళ్ళ మీద మనవరాళ్ళ మీద వాత్సల్యం అనమాట. అది సింపుల్గా ఎన్పిఎస్ వాత్సల్యం. అయితే ఒకప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ స్కీమ్ ఉండేది, తర్వాత తీసేయటం జరిగింది. ఇప్పుడు పెన్షన్ లేదు, వాళ్ళకి ఆల్రెడీ ఒక స్కీమ్ ఉంది. ఇప్పుడు ఇదే పెన్షన్ స్కీము. ఇప్పుడు ప్రజెంట్గా ఎన్పిఎస్ వాత్సల్య ఏంటిది కొత్తది అంటే జనరల్ వాళ్ళకు కూడా ఇప్పుడే అంటే ఒక 1000 రూపాయలతోటి స్టార్ట్ చేసి 18 ఏళ్ల లోపు తల్లిదండ్రులు గార్డియన్గా ఉంటూ సేవింగ్స్ చేయొచ్చు. 1000 అని కాదు, 10,000తో అయినా చేయొచ్చు. అంటే 1000 రూపాయలు చేసి నెలకు 1000 చేసుకోవచ్చు, ఎట్ ఎ టైం 1000 చేసుకోవచ్చు. ఓవరాల్గా ఒక 10,000 రూపాయలతోటి కనుక మనం పిల్లల పేరు మీద, అంటే ఇప్పుడే పుట్టిన పిల్లలు కానీ నెలలున్నా కానీ ఎన్నాళ్ళున్నా, నెలలు ఉండని ఇయర్స్ ఉండని ఎప్పుడైనా ఉండని 18 ఇయర్స్ లోపు గార్డియన్గా మనము ఉంటూ వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ ఓపెన్ చేయాలి, పోస్ట్ ఆఫీస్లో కానీ బ్యాంక్లో కానీ. లేదు అనుకుంటే ఈ ఎన్పిఎస్ అని వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్తే దాంట్లో డీటెయిల్స్ ఉంటాయి. మనం ఎంటర్ చేస్తే మన పాన్ కార్డు, ఆధారు అవి అడుగుతుంది, ఫోన్ నెంబర్ అవన్నీ, సెల్ నెంబర్ అవన్నీ. లింక్ ఉందనుకో, క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకు ఓటీపీ వస్తుంది, మన అకౌంట్ ఒకటి ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మన పని ఏంటిది అంటే ఏవైతే ఈ సేవింగ్స్ అనమాట, అంటే పిల్లలకి ఇప్పటి నుంచే పొదుపుని నేర్పడం ఒక పద్ధతి. ఇక రెండోది ఇది కూడా ఒక రకమైన సేవింగ్స్, అంటే పోస్ట్ ఆఫీసులు, బ్యాంకులు, పీవీఎఫ్లు ఎట్లయితే ప్రావిడెంట్ ఫండ్ ఉందో అలానే ఇది కూడా. కాకపోతే ఇవి ఇప్పుడు మంచి రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. వీళ్ళు కూడా ఏవైతే గ్రోత్ ఉండేటటువంటి, అంటే షేర్ మార్కెట్లో పెడతారు, డెట్ ఇన్స్ట్రుమెంట్స్లో పెడతారు, అవన్నీ ఎంతెంత రిటర్న్స్ వస్తాయని ఓవరాల్గా 10% తోటి క్యాల్కులేట్ చేసిర్రు. లాస్ట్ ఇయర్ అయితే 25% వచ్చింది. ఇదే ఎన్పిఎస్ వాత్సల్య స్కీమ్లో పెట్టుబడి పెట్టిన వాళ్ళకి 25% సేఫ్గా, అంటే 2 రూపాయల వడ్డీ వచ్చింది. ఇప్పుడు బ్యాంక్లో ఫిక్స్డ్ డిపాజిట్, పోస్ట్ ఆఫీస్లో ప్రావిడెంట్ ఫండ్ చేస్తే 7-8% కూడా రాదు, కష్టంగా, అంటే ఆ టైం ఫ్రేమ్ని బట్టి వస్తుంది. ఇందులో 25% రిటర్న్స్ ఇవ్వడం జరిగింది. అయితే ఇది 18 ఏళ్ల లోపు వాళ్ళు ఎవరైనా చేయొచ్చు, 1000 రూపాయలతోటి స్టార్ట్ చేయొచ్చు. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ లాస్ట్ 10 ఇయర్స్ నుంచి 1.86 crores ఆల్రెడీ అకౌంట్లు చాలామంది చేరారు అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ ఫండ్ ఏదైతే ఉందో, అంటే ఇట్లా ఎన్పిఎస్కి ఏదైతే ఫండ్ వచ్చిందో అది సుమారుగా ఇప్పుడు 13 లక్షల కోట్లు ఉందని చెప్పారు అప్పటికి బడ్జెట్కి. ఇప్పుడు బడ్జెట్ అయిపోయి మళ్ళీ 6 నెలలు అవుతుంది సుమారుగా. అంటే మళ్ళీ అంటే ఎలక్షన్స్ అయిపోయినాయి కాబట్టి మళ్ళీ ఫిబ్రవరి వస్తే మళ్ళీ కొత్త బడ్జెట్ వస్తుంది. అంటే ఈ 13 లక్షల కోట్ల పైన అకౌంట్లు అంటే ఓపెన్ అవ్వటం, ఎప్పుడైతే ఈ స్కీమ్ గురించి చెప్తూ ఉన్నారో ఎప్పటికప్పుడు, అంటే అవేర్నెస్ అనమాట, బ్యాంక్ వెళ్ళటం లేకపోతే ఆన్లైన్లోనే ఎక్కువ శాతం చేయటం. దీంతో లాస్ట్ అప్పుడు వాళ్ళు చెప్పడం ఏంటంటే ఆ టైం వరకు మామూలుగా సేవింగ్స్లో చేసిన ఈక్విటీలో షేర్ మార్కెట్లో పెట్టిన వాళ్ళకి 14% రిటర్న్స్ రావటం, కార్పొరేట్ డెట్ అంటే గవర్నమెంట్ వాటిలో పెడితే 9.1%, గవర్నమెంట్ సెక్యూరిటీస్లో 8.8. గవర్నమెంట్ 2 ఉంటాయి, సేఫ్ ఉంటాయి, కొన్ని ఉంటాయి అనమాట. వాటిల్లో డెట్ ఉంటుంది ఒకటి, మామూలు సెక్యూరిటీస్ అని ఉంటుంది. సో డెట్లో పెట్టిన వాళ్ళకు 9.1 వచ్చింది, మామూలు గవర్నమెంట్ సెక్యూరిటీస్లో పెడితే 8.8 రావడం జరిగింది, షేర్ మార్కెట్లో పెడితే 14% కూడా రావడం జరిగింది. ఇంకా వేరే 25% కూడా వచ్చింది లాస్ట్ ఇయర్ వాళ్ళకి. అయితే ఇదంతా కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. పిఐబి చండీగఢ్ ఎక్స్లో, అంటే ఈ డేటా ప్రకారం, వాళ్ళ డేటా ప్రకారంగా
ఏడాదికి 10,000 చొప్పున మనం 18 ఏళ్ళు కనుక మనం చేస్తే 18 ఏళ్ళు పిల్లలు మేజర్ అవుతారు. అప్పుడు వాళ్ళ పేరు మీద మారిపోతుంది. అప్పటి వరకు ఏదైతే ఉందో ఆ అమౌంట్ అంటే వాళ్ళ పేరు మీదే ఉంటుంది, కానీ గార్డియన్గా ఉంటారు తల్లి తండ్రి. తర్వాత వాళ్ళు అవుతారు. అప్పటికి సుమారుగా వాళ్ళు చెప్పడం ఏంటంటే ప్రతి సంవత్సరం 10,000 చొప్పున వేసి 18 ఏళ్ళు కనుక వస్తే, అంటే ఇప్పుడే పుట్టిన అనుకోండి, ఓ 10,000 వేసుకుంటూ పోతే 18 ఏళ్ళకి సుమారుగా ఒక 5 లక్షలు అనేది. ఇప్పుడు చెప్పే డేటా అంతా కూడా ఓల్డ్ డేటా. అంటే ఇప్పటి నుంచి ఇంతే రావాలని లేదు, ఎందుకంటే ఎక్కువ రావచ్చు, అంతే రావచ్చు, కానీ వస్తుంది అనేది ఒక అంచనాతో చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ వీళ్ళు ఎవరైతే మేజర్ అయిపోయినాక అప్ టు 60 ఇయర్స్ వరకు ఇట్లా చేస్తూ పోతే 60 ఇయర్స్ అయిపోయినాక, అంటే జనరల్గా రిటైర్మెంట్ ఏజ్ రిటైర్మెంట్ టైం వచ్చేటప్పటికి పెద్ద మొత్తం వస్తుంది. దాన్ని కార్పస్ ఫండ్ అంటాం. కార్పస్ ఫండ్ అంటే ఒక పెద్ద నిధి, ఒక నిధి మాదిరి. కరెక్ట్. అంటే 60 ఏళ్ళు వచ్చేటప్పటికి మనము అంటే జాబ్ ఉండదు, లేకపోతే ఏదైనా జాబ్ ఉన్నా కానీ రిటైర్ అయిపోవటం, వేరే పనులు చేయలేకపోవటం. అందుకని అప్పుడు ఏమవుతుంది, పెద్ద మొత్తం వస్తే వీళ్ళు జీవనానికి జీవనోపాధికి ఉపాధి మాదిరి, అంటే ఆ ఫండ్ అనమాట యూజ్ అవుతుంది అనేది అనమాట. అయితే అప్పటికి వీళ్ళు చెప్పడం ఏంటిదంటే, మీరు కనుక సంవత్సరానికి 10,000 చొప్పున వేస్తే 60 ఏళ్ళు వచ్చే టైంకి సుమారుగా 2.75 కోట్లు 11.59% రాబడితోటి వస్తుంది అనేది. అయితే మళ్ళీ ఇంకొకటి అంటే 2.57 కోట్లు అంచనాతోటి 5.97 కోట్లు 12.86% వేస్తే, మళ్ళీ అలానే 11.05 కోట్లు, ఇట్లా వీళ్ళు లాస్ట్ డేటా అనమాట. అదంతా కొంచెం అటు ఇటుకైనా మనకి రావచ్చు అని. అయితే మళ్ళీ వాస్తవ మార్కెట్ని బట్టి చూసి ఇంకెక్కువ రావచ్చు. ఎందుకంటే అంతకుముందు డేటా ప్రకారంగా కంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో గ్రోత్ ఏదైతే ఉందో, అంటే రూపాయి విలువ పడిపోవటం, మార్కెట్లో వాళ్ళు వాల్యూ ఉన్న వాటిల్లో చూసి ఇన్వెస్ట్ చేయటం, ఈ ఫండ్ని ఆటోమేటిక్గా ఇంకా ఎక్కువ వస్తుంది అనమాట. అయితే జనరల్గా ఖాతా తెరవాలంటే ఈ ఎన్పిఎస్ కానీ బ్యాంక్ కానీ పోస్ట్ ఆఫీస్ కానీ వెళ్ళి తెలవచ్చు. అయితే దీంట్లో 18 ఏళ్ళలోపు పిల్లల పేరు మీద మనం తీసుకోవచ్చు. జనరల్ పబ్లిక్ కూడా తీసుకోవచ్చు. మామూలుగా అంటే మామూలు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళు కూడా ఉంది ఆల్రెడీ. అది ఎన్పిఎస్ ఆల్రెడీ ఉంది వాళ్ళకి. ఇప్పుడు ప్రత్యేకంగా వాత్సల్య అని మైనర్ పిల్లల కోసం ఈ పథకం అన్నమాట. ఇప్పుడు ఈ పేరే వాత్సల్య. వాత్సల్య అంటే ఎన్పిఎస్ లోనే కొత్త స్కీమ్. ఎన్పిఎస్ అనేది కామన్ స్కీము, ఏది నేషనల్ పెన్షన్ స్కీము జనరల్ పబ్లిక్ కోసం. ఇప్పుడేంది చిన్న పిల్లలకు కూడా పొదుపు చేయాలి అనేది పెద్దవాళ్ళు రైట్, దానికోసానికి పెట్టడం. అయితే వీళ్ళు మామూలుగా ఏంటంటే 1,000 రూపాయలు చొప్పున పెట్టవచ్చు, మినిమం 1000 పెట్టవచ్చు, మాక్సిమం మన ఇష్టం. 1000 పెట్టాలన్నా ఇంతే వస్తుందా అనేది కాదు, మన ఇష్టం. ఇప్పుడు 1000 పెట్టవచ్చు, 2,000, 3,000, 5,000 మల్టిపుల్స్ పెట్టవచ్చు, ఎక్కువ పెట్టవచ్చు, ఒకసారి ఎక్కువ పెట్టి ఒకసారి తక్కువ పెట్టవచ్చు. మీ దగ్గర వీళ్ళని బట్టి మీరు సేవింగ్స్ ఏవైతున్నాయో అట్లా చేసుకుంటూ పోవచ్చు. అయితే జనరల్గా ఏంటంటే ఈ గార్డియనే ఉంటారు సంరక్షణ, ఏది మేజర్ అయ్యేంత వరకు. అయితే ఈ ఫండ్స్ ఎప్పుడైతే అయినో ఒకవేళ కావాలనుకుంటే హయ్యర్ ఎడ్యుకేషన్ పిల్లలకి, ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే ఖర్చుతో కూడుకుంది. అంటే ఎంబీబీఎస్ కానీ ఇప్పుడు సపోజ్ యూఎస్ కానీ ఏదైనా ఎంఎస్ చేయడానికి పంపించాలంటే ఎడ్యుకేషన్ బాగా ఖర్చు వస్తుంది. లేదు కొంచెం పెద్ద అయిపోయినాక హెల్త్ హాస్పిటల్ కోసం కానీ ఏదైనా అవసరం అయితే డ్రా చేయొచ్చు ఇవి ఆ టైంలో. తర్వాత ఇది 3 సంవత్సరాలు లాకిన్ పీరియడ్ ఉంటుంది ఫస్ట్. తర్వాత మనం కావాలనుకుంటే 25% విత్డ్రా చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఏంటిదంటే సేవింగ్స్ పెట్టడానికి పెట్టుబడులు, అంటే మనం ఇప్పటి నుంచే పెట్టుబడులు పెడుతున్నట్టుగా అనమాట. దీంతో చక్రవడ్డీ వస్తుంది అనమాట. అంటే ఇప్పుడు మనం 10,000 వేసినాం, కాంపౌండ్ CAGR అంటాం, కాంపౌండెడ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటాం దాన్ని. ధర్మవడ్డీ, బారవడ్డీ, చక్రవడ్డీ అంటాం కదా. ఇది చక్రవడ్డీ తోటి కుములేటివ్ అయితే ఉంటుంది అనమాట. అయితే ఎప్పుడైనా కానీ మైనర్లుగా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఏమైందంటే ఎక్కువ కనపడతాయి. పెద్ద ఏజ్లో కంటే కూడా టైం ఫ్రేమ్ తక్కువ ఉంటుంది. చిన్నపిల్లలు అనుకోండి, వాళ్ళ పేరు మీద ఇప్పుడు అమ్మమ్మలు నాయనమ్మలు ఏం చేస్తారంటే ఎక్కువ శాతం వాళ్ళే అనమాట. అంటే పిల్లలు కాబట్టి వాళ్ళ పేరు మీద గుర్తుండాలి అనే ఉద్దేశంతో జనరల్గా ఇప్పుడు ఏంటంటే ఎక్కువ శాతం కొడుకో కోడలో బిడ్డో డెలివరీ కాగానే ఏం చేస్తారు, బంగారమో లేకపోతే అప్పట్లో ఫిక్స్డ్ డిపాజిట్లు చేయటాలు, ఏది పోస్టల్ స్కీమ్లో 5 ఏళ్ళకి 10 ఏళ్ళకి డబుల్ అయ్యి ట్రిపుల్ అయ్యి ఉంటాయి కొన్ని స్కీమ్స్. వాటిల్లో డిపాజిట్ చేసి ఒక FDR ఇచ్చేది, సర్టిఫికేట్ ఇచ్చేది. ఇగో నేను ఒక 5,000 వేసినా అప్పటికి ఒక 50,000 అయితే అని చెప్పించేది. ఇప్పుడు దాని బదులు ఇది సేఫ్ అనమాట, అంటే ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. అయితే దీంట్లో మన ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. LC 75, LC 50, LC ఇలా ఉంటాయి అనమాట. మనం ఏదైనా మనం చూసుకొని ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా
మనం 18 ఇయర్స్ తర్వాత మెచ్యూర్ అయిపోతుంది, తీసుకోవచ్చు, కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవచ్చు. ఇది జనరల్గా దీంట్లో ఏంటంటే ఇదంతా కూడా ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వటం వరకే. ఇప్పుడు చెప్పిన ఏవైతే డేటా ఉందో ఈ డేటాలో ఎన్ని పైసలు వస్తున్నాయని మనం చెప్తున్నాం, కానీ ఇంతకంటే ఎక్కువే వస్తుంటది అనమాట. జనరల్గా ఎప్పుడైనా కానీ వాళ్ళు అంచనాల కంటే, అంచనా అనేది వాళ్ళు ఏం చేస్తారంటే తక్కువనే చెప్తారు, ఎక్కువ వస్తుందని ఎప్పుడు చెప్పరు. ఇగో అంచనా అంటారు, అంటే అంచనాని 10% అన్నారు అంటే ఇంకెక్కువనే ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఇప్పుడు 10% అన్నారు, కానీ 25% వచ్చింది. వాళ్ళు 10-14 అన్నారు, ఎక్కువ వస్తుంది అనమాట. జనరల్గా ఇప్పుడు ఇది చాలా మంచి స్కీము. ఎవరైతే పిల్లల పేరు మీద సేవింగ్ చేద్దాం అనుకుంటారో జనరల్గా వేరే ఎక్కువ శాతం ఎప్పుడైనా కానీ ఈ వెరైటీ ఆఫ్ అంటే ఇన్వెస్ట్మెంట్స్కి, అంటే ఇప్పుడు జనరల్గా చిట్ ఫండ్ అని, లేకపోతే గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవచ్చు 24 క్యారెట్స్, లేదు పోస్ట్ ఆఫీసులు, సేవింగ్స్ అకౌంట్లు, బ్యాంకులో డిపాజిట్ల మాదిరి మంత్లీ, లేకపోతే షేర్ మార్కెట్లో ఎస్ఐపిలు, సిస్టమేటిక్, లేదు మ్యూచువల్ ఫండ్స్, లేదు ఎంతో కొంత సమయం ఉంటుంది. ఇదొక ఆప్షన్ అనమాట. కాకపోతే ఇది గవర్నమెంట్ ఇది కాబట్టి సేఫ్టీ, సెక్యూరిటీ, సెంట్రల్ గవర్నమెంట్ 100%. మీకు పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్ వెళ్తే ఈజీగా అనమాట. అంటే దీనికి మార్కెట్ ఒడిదుడుకులతో కానీ ఎంత ఫేక్ అను ఫ్రాడ్ అను ఇది జరుగుతుంది. సేఫ్ గా మంచిగా సెంట్రల్ గవర్నమెంట్ ఇది కాబట్టి, మన గవర్నమెంట్ మన ప్రభుత్వానికి కాబట్టి ఎటువంటిది ఆక్షేపణలు కానీ వేరే. సో మొత్తానికి దీనికి సంబంధించిన వివరాలు తెలుసుకోవాలి అంటే దగ్గరలో పోస్ట్ ఆఫీస్ కానీ బ్యాంక్, లేదంటే జాతీయ బ్యాంక్ కి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ స్టాఫ్ అనేది మనకి ఫుల్ డీటెయిల్స్ ఇస్తారు. అంతే. బ్యాంక్ మేనేజర్ వెబ్సైట్ ఉంది, వెబ్సైట్ వెళ్ళినా కూడా అంతే. ఇంకా ఏదైనా డౌట్ ఉందంటే ఒక మెసేజ్ పెడితే మనం అయినా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకు ధన్యవాదాలు.